మాట్లాడి కొడుకులంతా లక్కోరు కొడుకులు, ఒక్కోడు చక్కడు కాదు. ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే, నేను 10 ఏళ్ళు ప్రభుత్వంలోని దోసుకున్నాడు 100 కోట్లు ప్రజలకు ఇచ్చినంతో సమానమా చెప్పండి? 100 కోట్లు సొంత డబ్బుని పబ్లిక్కి పంచిపెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు. ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న 4 కోట్ల మందికి ఉంటుంది. అందులో మనం కూడా ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏవైతే ఫలాలు ప్రజలకు రావాలో, జడ్చర్ల ఎమ్మెల్యే మనం ప్రశ్నించింది కాబట్టి మనం రేపు కాంగ్రెస్ని ప్రశ్నించేలాగా మనం ముందుకెళ్ళాలి. ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఆగిపోయినాము. ఇక ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది. మీరు చూసుకోండి, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా బీహార్, ఢిల్లీ, ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతుంది. సమస్యలు వస్తే మాత్రం మీరు చిన్న సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ మండలాల్లో, జిల్లాలలో ఏకంగా అండి ఒక 20 మంది 30 మంది కలిసి ప్రయాణం చేయండి సమస్యల మీద, అంతేగాని వేరే విషయాల గురించి కాదు. మీరు బలంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం చేయాలంటే మీరు ఒక 1000 మంది వస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు రావాలి. మీరు ఖచ్చితంగా రేపు మనం పార్టీని తీసుకెళ్ళాలంటే మన ప్రెసిడెంట్ గారు వస్తేనేమో 50,000 మంది వస్తారు. నిజమా? అసలు మమ్మల్ని కూడా దోషేస్తారు కొన్ని సందర్భాలలో. మా నాయకుల్ని కూడా దోషేసారు. కరీంనగర్లో మేము చూసినాం. అది అంటే మనకు చాలా బలమైన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది. మీరు చూసుకోండి, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా బీహార్, ఢిల్లీ, ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించే చర్చ జరుగుతుంది. ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది. అది నిజమా కాదా చెప్పండి? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులం. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తిరగబడండి. ఎందుకంటే మాట్లాడి కొడుకులంతా లక్కోరు కొడుకులు, ఒక్కోడు చక్కడు కాదు. ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే, నేను 10 ఏళ్ళు ప్రభుత్వంలోని దోసుకున్నాడు 100 కోట్లు ప్రజలకు ఇచ్చినంతో సమానమా చెప్పండి? 100 కోట్లు సొంత డబ్బుని పబ్లిక్కి పంచిపెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు. మనం నిజాయితీగా, ధర్మంగా పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాం. వాళ్ళ లెక్క కచర పనులు మన నాయకుడు చేయడు, మనం కూడా చేయనియడు. అయినా ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద కూర్చొని ఒక నెల రోజులు ఆలోచిస్తే అన్ని పార్టీలు ఖాళీ అయిపోతాయి. నిజమా కాదా? అన్ని పార్టీలు అస్సలు ఒకటే వన్ సైడ్ ఉంటుంది. జనసేన పార్టీ ఒక్క కార్యకర్తకి ఒక గీత పడ్డదంటే ఆ రకంగా ఉండాలి. కార్యకర్తలు జనసేన కార్యకర్తల వైపు చూడాలంటే భయపడాలి. ఎందుకంటే మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం దేశం గురించి, ధర్మం గురించి, రాష్ట్రం గురించి. అంతేగాని ఈ లుచ్చా రాజకీయాలు మనం చేయనికి రాలే, చేయం కూడా.